వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, వందే భారత్ రైల్లో ప్రయాణించాలి. తమ ట్రిప్ గురించి దాదాపు కొంతమంది 3 నెలల ముందు, కొంతమంది 4 నెలల ముందు, ఇంకొంతమంది కొన్ని సర్వీసెస్‌కైతే 6 నెలల ముందే బుకింగ్ చేసుకొని ఉంటారు. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఫ్రెండ్స్ యాడ్ అయినా, నైబర్స్ యాడ్ అయినా, లేదు బంధువులు ఎవరైనా యాడ్ అయినా అది కాస్త వాళ్ళని నిరుత్సాహం కలిగిస్తూ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయ్యాయి కాబట్టి వాళ్ళని అక్కడ అకామిడేట్ చేసుకోలేరు. అందరూ కలిసి ప్రయాణించలేరు అని ఫీల్ అయ్యే వారికందరికి కూడా వందే భారత్ సర్వీసెస్ ఒక గుడ్ న్యూస్ చెప్పేసింది. సో, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంది అనేది నేను చెప్తాను. అయితే ఇప్పటికే వందే భారత్ సర్వీసెస్ అనేది తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ అండ్ తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో వందే భారత్ సర్వీసెస్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ 5 సర్వీసెస్‌లో 8 సర్వీసెస్ మాత్రమే ఈ కొత్త నిబంధన అండ్ గుడ్ న్యూస్ వర్తించబోతుంది. అయితే ఏంటి అంటే ఎవరైనా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ వాళ్ళ ట్రిప్‌లో ఎవరైనా అదనంగా యాడ్ అయితే మాత్రం వాళ్ళకి నార్మల్ ట్రైన్సో లేదంటే బస్‌లెస్‌లో రమ్మని అకామిడేట్ చేస్తుంటారు. సో, కలిసి ప్రయాణం అనేది కష్టం అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ కలిసి ప్రయాణం చేయడం చాలా సులభం. ఎందుకంటే వందే భారత్ ట్రైన్ ప్రారంభమయ్యే 15 నిమిషాలు కూడా ఈ 15 మినిట్స్‌లో కూడా ఏవైతే ఖాళీగా ఉన్నాయో లేదంటే ఈ టికెట్ బుక్ చేసుకునే అవకాశం అండ్ దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తుంది వందే భారత్ ట్రైన్. అప్డేట్ చేయడమే కాదు, ఓ పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని ప్రారంభించేసింది కూడా. ఇంకెందుకు, ఎవరైనా ముందుగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులను ఎవరైనా అకామిడేట్ చేయాలి అని అనుకుంటే ఆ స్టేషన్‌కొచ్చే 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది కస్టమర్స్‌కి. అండ్ దాంతో పాటు ప్రయాణికుల కోసం తమ సాఫ్ట్‌వేర్‌ని కూడా అప్డేట్ చేసింది. ఇదివరకైతే ట్రైన్ ప్రారంభమవుతుంది అనంటే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అండ్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వదు. ఇంకా అది అలా డిలేలోనే చూపిస్తూ ఉంటది. కానీ ఇప్పుడు అట్లా కాదు. కేవలం 15 నిమిషాల్లో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో అక్కడ ఉండే సీట్స్‌కి సంబంధించిన అకామిడేషన్ ఇవ్వడానికి కూడా రైల్వే శాఖ సిద్ధమైంది. సో, దీనివల్ల వందే భారత్ ట్రైన్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్‌తో ట్రావెల్ చేయడంతో పాటు ఎవరైతే ప్రయాణికులు లాస్ట్ మొమెంట్‌లో ప్రయాణం చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ వాళ్ళ ట్రిప్ చాలా హ్యాపీగా అండ్ సేఫ్‌గా కూడా ఉంటది అని వందే భారత్ ఇట్లాంటి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. అండ్ ఇది కేవలం ప్రయాణం ముందుగా ఎవరైతే ప్లాన్ చేసుకొని అకామిడేట్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగడంతో పాటు ఇంకొంతమంది లాస్ట్ మినిట్‌లో ప్రయాణం చెయ్యాలి అని ఒక డెసిషన్స్ తీసుకుంటుంటారు. అది ట్రిప్సే కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా కావచ్చు. సో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూసే. గతంలో నార్మల్ ట్రైన్స్‌కి తత్కాల్‌లో ఏదైతే టికెట్స్ తీసుకుంటుంటారో ఇప్పుడు తత్కాల అవసరం లేకుండానే తమ ఇంటి దగ్గర కూర్చొని ఈ 15 నిమిషాలు ట్రైన్ ప్రారంభమయ్యే 15 నిమిషాల్లో కూడా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి టికెట్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా రైల్వే శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేసేసింది. సో, ఇదన్నమాట వందే భారత్ ట్రైన్‌లో ఎవరైనా ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్.